చాలామంది మరి ఆత్మీయ నిద్రలో ఉన్నారు, మరి శారీరకంగాను ఆత్మీయంగాను చనిపోతూ ఉన్నారు. సరే, అది మీ ఎన్నిక, అది మీరు ఏది నిశ్చయించుకుంటారో దాన్ని నిశ్చయించుకోరండి. మరి ఒక వ్యక్తి చెప్పినట్టుగా, అయ్యా నాలో 2 కుక్కలు పోరాటం చేస్తున్నాయి, ఏది గెలవగలదు? ఒకటి నల్లది, ఒకటి తెల్లది. ప్రవక్త అన్నాడు, నువ్వు తెల్లదానికి ఆహారం ఎక్కువ పెడితే తెల్లది గెలుస్తుంది, నల్లదానికి ఆహారం పెడితే నల్లది గెలుస్తుంది. నల్లదనగా భౌతిక సంబంధమైనది, ఆ తెల్లదనగా ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు మనం దేనికి ఆహారం పెట్టాలి అనేది మీరే నిర్ణయం చేసుకోవాలి. అది పాస్టర్కు సంబంధించినది కాదు అది. కాబట్టి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలి. మరి ఆ విధంగా మీరు ఒక మేలుకొలుపుని కలిగి ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యమందు శ్రద్ధ ఆసక్తిని కలిగి ఉండాలని మరి నేను కోరుకుంటున్నాను. మరి మీరందరూ ఆ విధంగా శ్రద్ధను కలిగి ఉండండి. మరి ఒకరోజు మనము మన యొక్క ఈ దుఃఖములని మనం విడిచిపెట్టే ఆ సమయం దగ్గరలోనే ఉన్నది. హల్లెలూయా. మరి మనకి ఏ అవసరత ఉన్నా దాని విషయంలో మనం ప్రార్థన చేద్దాం. మరి మీకు ఏది ఉన్నా సంఘానికి తెలియపరచండి. అందరం కలిసి ఐక్యతగా ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మరి సంఘం ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. చెరసాలు తెరవబడింది, సింహపు నోళ్ళు మూయబడ్డాయి, అగ్ని చల్లార్చబడింది, ఖడ్గాలు మరి పక్కన పెట్టబడ్డాయి. నిజమేనా? పరిస్థితులను మార్చినది ప్రార్థన. మోసే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా మారింది. మోసే ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి మన్నా కురిసింది. మోసే ప్రార్థించినప్పుడు బండ నీళ్ళనిచ్చింది. హల్లెలూయా. మరి అదే దేవుడు ఇంకా మనకున్నాడు. విలియం బ్రెనామ్ యొక్క అవసరతను తీర్చిన దేవుడు ఈరోజు మన అవసరత కూడా తీర్చగలడు ఆయన. మరి దేవునికి అసాధ్యమైనది అని అనుకోకండి. అందుకొరకే లూకా సువార్త 18వ అధ్యాయంలో చెప్పబడింది, ఆ మనుష్య కుమారుడు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసమును కనుగొనునా. అంటే మనం నమ్మలేకపోతున్నాం. శారా నవ్వనేలా, ఆమె నమ్మలేదు. నేను వృద్ధురాలకు నేను గర్భమును ధరించేదనా, నా యజమానునితో సుఖాన్ని పంచుకుంటానా అని అనుకున్నది ఆమె. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోవా నాకు. నిజమేనా? ఇప్పుడు ఇది శారా జీవాన్ని పొందుకునే కాలం, ఇది జీవకాలమున మరలా దర్శించదని అన్నాడు ఆయన. హల్లెలూయా. జీవకాలం అనగా నీవు నీ యొక్క బాధలు, ఆ యొక్క దుఃఖాలు, నీ లోక సంబంధమైన కార్యాలన్నిటిని విడిచిపెట్టి నువ్వు వాక్యానికి నూతన ఆ యొక్క ఉత్తేజాన్ని పొందినప్పుడు అదే నీ యొక్క జీవకాలమై ఉన్నది. అదే నీ యొక్క పెళ్లి కుమారుడు నిన్ను కలుసుకునే కాలమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ యొక్క బిడ్డ జన్మించాలంటే ఆమె జీవకాలాన్ని ఎదుర్కోవాలి. నిజమేనా? మనం మన పెళ్లి కుమారుని గెలుచుకోవాలంటే మనం కూడా యవ్వనస్తులంగా మార్చబడాలి. మన బాధలు, ఈ దుఃఖాలనే ఈ వృద్ధాప్యాన్ని మనం విడిచిపెట్టాలి. మనల్ని వృద్ధులుగా మార్చేది మన బాధలు. అయితే వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి. మనం ఆ జీవకాలంలోనికి రావాలి. మనల్ని మనం ఉత్తేజపరుచుకోవాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎప్పుడైతే శారా అబ్రాహాముల యొక్క దేహం మార్పు చెందిందో అప్పుడు వారు ఒక బిడ్డను వారు కని ఉన్నారు. శరీర మార్పు లేకుండా బిడ్డ రాడు. కాబట్టి ఇప్పుడు మన దేహాలు మార్పు చెందాలి. ఆత్మలో మన యొక్క ముసలి దేహాలు యవ్వన దేహాలుగా మారాలి. ఆ వాక్యాన్ని పట్టుకునే ఆ యొక్క దేహంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మీరందరూ ఆ విధంగా ఆసక్తిని కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా. సరే, ఈరోజు మరి మనము 7 సంఘ కాలాలు వర్తమానంలోనికి వెళ్దాం. మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క కార్యాన్ని మనం చూద్దాం. మరి మీ దగ్గర వర్తమానం ఉంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దాంట్లో నుంచి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఒకసారి చదవండి సార్, ఒకసారి చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఒకటి నుంచి పెట్టు.
యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి. అందరు వింటున్నారా? ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో ఈరోజు మరి ప్రాముఖ్యంగా మనము చదవలసిన ప్రాముఖ్యమైన వర్తమానాలు వింటున్నారు అందరూ. మరి మనం ప్రాముఖ్యంగా 7 సంఘ కాలములు చదవాలి. అందరు ఉన్నారా? 7 సంఘకాలములు, ఆ తర్వాత 7 ముద్రల ప్రత్యక్షత, ఆ తర్వాత దానియేలు 70 వారములు, ఇంకా చెప్పండి ఏది? ఓకే, ప్రాముఖ్యంగా ఇవి మనం చదివినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశం అనేది మనకు తెలియపరచబడుతుంది. మరి ఈ 3 గ్రంథాలను మీరు తప్పకుండా వర్తమానాలను చదవాలని కోరుతున్నాను. మరి అలాగనే పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడింది, ఆ వర్తమానం కూడా మీరు చదవండి. సరే, ఓకే, చదవండి సార్. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మరి తన సేవకులకు ఆయన ఏదైనా విషయం బయలుపరచాలనుకున్నప్పుడు ఆయన మరి దేనిపైన ఆధారపడతాడు? ప్రత్యక్షత పైన. దేవుడు తన దాసులకు కనబరచడానికి ఆయన తండ్రి యొద్ద నుంచి ప్రత్యక్షతను పొందుకుంటాడు. నిజమేనా? అదేనా మన వాక్యంలో చదివేది? యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అందుకొరకే యేసుక్రీస్తు ప్రతిసారి ఏమనేవాడు? ఆయన తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే గాని తనంతట తాను ఏది చెయ్యడు. కాబట్టి యేసుక్రీస్తు మరి ఆయన మనకు ఒక సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన మనం కూడా మన జీవితంలో ఏం చేయాలన్నా మొదటిగా మనం దేవుణ్ణి ముందు పెట్టాలి. దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన ప్రతిసారి ఆయన ప్రత్యక్షత పైన ఆధారపడ్డాడు. ఆయన మనం కూడా మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడాలి. మన కుటుంబంలో మన జీవితంలో ఏ పని చేయాలన్నా ముందు మన వాక్యాన్ని పెట్టాలి. వాక్యము లేకుండా ఏ పనిని కూడా మనం చేయకూడదు. మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏది చేసినా అది ఆయన పేరిట మనం చేయాలి, ఆయన నామములో మనం చేయాలి. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం అది త్వరలో అని చెప్పబడింది. కానీ ఇప్పుడు ఈ సంగతులు బయలుపరచబడే కాలం ఈ కాలమే. హల్లెలూయా. త్వరలో సంభవింపనై అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ జరిగిపోయాయి. నిజమేనా? ఈ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్పబడిన ఈ సంగతులు ఇప్పుడు మన కళ్ళ ఎదుట నెరవేర్పు జరుగుతూ ఉన్నది, ఆల్రెడీ జరిగిపోయి ఉన్నాయి. హల్లెలూయా. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి. చెప్పండి, ఎవరి దూత? చెప్పండి సార్, ఏ దూత అయినా? కాబట్టి దూత అంటే గాబ్రియేలో మికాయేలు కాదు, కానీ ఆయన అక్షరాల భూ సంబంధమైన దూత అయి ఉండాలి. ఆయన 7వ దూత. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి. హల్లెలూయా. కానీ చాలా మంది దీనిని ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు పలికాడంటే అక్షరాలు అది జరిగి తీరాల్సిందే. నిజమేనా? ఆయన ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన సంగతులను అందరూ ఉన్నారా? తేటగా అర్థం చేసుకుంటున్నారా? అర్థమవుతున్న వారు ఆమేన్ చెప్పండి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి ఆయన వాటిని యోహానుకు చూపించాడు. ఆయన యోహాను ఈ కాలంలో ఉండే వధువుకు ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. యోహాను ఆ ప్రకటన గ్రంథంలో ఉండే ప్రతి సంగతులను ఆయన
ఏడవ దూత ద్వారా చూడగలిగి ఉన్నాడు. ఏడవ దూత ద్వారా ఆయన రాయగలిగి ఉన్నాడు. ఆయన దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. అందరు వింటున్నారా? ఇప్పుడు యోహాను ఇవన్నీ ఏ విధంగా చూస్తున్నాడు? ఆయన ఏడవ దూత ద్వారా. మరి దూత అని చెప్పబడింది, కానీ ఏ దూత అనేది మళ్ళా మనం బైబిల్లోనే చూడాలి. మరి చూడండి, బైబిల్లో ఉండే ప్రతి మర్మం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి అందరూ. ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా. ఏడవ దూత పలుకు దినములలో, హల్లెలూయా, అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు ఏ బూర అది? తన పరిచర్య అనే బూర, సువార్త అనే బూర. తన పరిచర్యలో, ఏడవ దూత పరిచర్యలో ఇవన్నీ బయలుపరచబడతాయి. ఇంకా బూర అంటే ఏదో బూర అని అనుకోకండి. ఇంకా కొత్తగానే ఉన్నారు చాలా మంది. ప్రకటన గ్రంథం ఇప్పటికీ ఏడు సంకాలాల పుస్తకాలు ఇవ్వబడిన, 7 ముద్రల పుస్తకాలు ఇవ్వబడిన, ఇంకా బూర అంటే ఏదో మర్మంగా అనుకోకండి. బూర అనగా ఏడవ దూత యొక్క పరిచర్య. బూర అనగా సువార్త పరిచర్య. హల్లెలూయా. ఆయన ఏడవ దూత పరిచర్యలో ఇవన్నీ, ఈ మర్మాలన్నీ బయలుపరచబడ్డాయి. హల్లెలూయా. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగునని చెప్పాను. ఎప్పుడు? ఏడవ దూత పలుకు దినములలో. అందరికి అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏది? ప్రకటన 1:1. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. వింటున్నారు అందరూ? తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇప్పుడు మీరు నమ్ముతారా? రాయబడిన వాక్యాన్ని నమ్ముతారా? మరి ఆ రోజు ఆయన బాప్తిసమిచ్చు యోహాను అరణ్యంలో కేక వేస్తున్నాడు. వేశాడా? మరి ఎందుకు ఆయన కేక వేశాడు? ఆయన గురించి ఏదైతే వాక్యం చెప్పబడిందో, దాని ప్రకారంగానే ఆయన అరణ్యంలో కేక వేస్తూ ఉన్నాడు. ఆయన ఏమని? ఇదిగో అరణ్యంలో కేక వేయు ఒకరి శబ్దముగా. హల్లెలూయా. మరి ఆయన గురించి చెప్పబడిన ప్రకారంగా ఆయన అరణ్యంలో కేక వేశాడు. అలాగనే ఇప్పుడు యోహానుకు ఈ ప్రకటన గ్రంథంలో ఉండే ప్రతి కార్యాన్ని, మర్మాన్ని చూపించడానికి దేవుడు ఏడవ దూతను పంపిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ఏడవ దూతను పంపించే, ఏడవ దూత ద్వారానే ఆయన ఈ కార్యాలను బయలుపరచాలి. ఆ రోజు ఆ యొక్క మిడతలను ఆహారంగా తినేవాడు, ఆ తేనెను ఆహారంగా తినేవాడు, ఆ యొక్క ఒంటె తోలును వస్త్రంగా ధరించిన వాడు, చూడడానికి ఆకర్షణగా లేనివాడు, మాట్లాడడానికి ఆ యొక్క అందంగా లేనివాడు, కానీ అతడు దేవుని యొక్క మరి పాత్ర అయి ఉన్నాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అరణ్యంలో కేక వేయొకని శబ్దము యోహానై ఉన్నాడు. అయితే ఆ రోజు ఆయన తన పాత్రను నిర్వహిస్తున్నప్పుడు, ఆ రోజు ఉన్న పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఆ రోజు ఉన్న మత ప్రపంచం ఆయనను నమ్మలేదు. అలాగనే ఈ రోజు కూడా అంతే. ఆయన మొదటి రాకడకు ముందుగా పంపించబడిన ప్రవక్త ఏలియా, ఆయన మొదటి రాకడ యొక్క దూత ఆయన. కానీ ఇప్పుడు మరలాయన రెండో రాకడకు ముందుగా ఒక దూతను పంపిస్తాడు. ఆయన రెండో రాకడకు ముందుగా పంపబడిన దూత, ఏడవ దూత. ఆయన పేరు విలియం మ్యారియన్ బ్రెనహాం.
ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం నమ్ముదాం. ఆ రోజు అందరూ నమ్మలేదు, కానీ ఎవరైతే ముందుగా ఎన్నిక చేయబడ్డారో ఆ ఆంద్రేయ, పేతురు, యోహాను, యాకోబు, ఆ కొద్ది మంది మాత్రమే యోహాను నమ్మి ఉన్నారు. ఈ రోజు కూడా అంతే. ఆ నమ్మే వారిలో కొద్ది మందిగా మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ అర్థం చేసుకుంటున్నారా? ఆయన తన దూత ద్వారా అన్నప్పుడు, దూత అంటే పరలోకం వైపు చూడకండి, దూత అంటే ఎక్కడెక్కడో ఎదక్కండి. ఈరోజు మనం తేటగా చూడగలుగుతున్నాం. ఆ దూతయే మానవ దూత, వర్తమానాన్ని మోసుకొని వచ్చేవాడు. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి మనకు ఆయన వర్తమానాన్ని మోసుకొని వచ్చి ఉన్నాడు. యోహాను ఎక్కడి నుంచి మోసుకొని వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని మోసుకొని వచ్చాడు. ఆయన ఏమని? రాయబడిన వర్తమానం కాదు, కానీ ఆ రాయబడిన వాక్యము శరీరంలో ఉన్న వర్తమానాన్ని మోసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయననే పరిచయం చేశాడు. ఇప్పుడు ఈయన ఇదిగో ఆ యొక్క పరలోక పెళ్లి కుమార్తెను మోసుకొని పోవు పెళ్లి కుమారుడు అని కేక వేస్తూ ఉన్నాడు. సరే, ఆ తర్వాత పైకి పోనీయండి సార్, పోనీయండి, పైకి పోనీయండి. పోనీ. కింది రండి. ఓకే, ఇప్పుడు అందరూ జాగ్రత్తగా గ్రహించండి. ఈ గ్రంథమునకు లేఖకుడు గ్రంథకర్త కాడు. అంటే దీన్ని రాసింది యేసుక్రీస్తు కాదు, కానీ రాసింది ఎవరు? యోహాను, దైవదాసుడకు పరిశుద్ధ యోహాను. ఈ గ్రంథమును రాయ సమయంలో అతడు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పటికీ అతడు తన జీవితపు చివరి భాగమును ఎఫెసులో గడిపేనని చరిత్రకారులు అంగీకరించెదరు. ఇది యోహాను యొక్క జీవిత చరిత్ర కాదు. ప్రకటన గ్రంథం అనేది యోహాను యొక్క జీవిత చరిత్ర కాదు, కానీ రాబో సంఘకాలములలో నుండి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. అంటే ఈ ప్రకటన గ్రంథం అనేది 7 సంఘ కాలాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత. ఆయన తన్ను తాను ఒక్కొక్క సంఘ కాలంలో ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అనేదే ప్రకటన గ్రంథమై ఉన్నది. హల్లెలూయా. రాబో సంఘకాలంలో నుండి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఉన్నది. ఇది ఒక ప్రవచనం అని 3వ వచనంలో చెప్పబడినది. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం ఇది ప్రవచనం, కానీ ఇప్పుడు ప్రవచనం ఏమైంది? నెరవేర్పు జరిగింది. హల్లెలూయా. ఆ రోజు ఇది ప్రవచనము, కానీ ఈరోజు మన వెనికిడిలో ఇది నెరవేర్పు జరిగి ఉన్నది. 3వ వచనంలో చెప్పబడినది కనుక ఇది వాస్తవంగా ప్రవచనమై ఉన్నది. అందరూ వింటున్నారా? ఇప్పుడు ప్రకటన గ్రంథం అనేది 2000 సంవత్సరాల క్రితం ఇది ఒక ప్రవచన పుస్తకంగా ఉన్నది, కానీ ఇప్పుడు ప్రవచనం ఏమైపోయింది? నెరవేర్పు జరిగి ఉన్నది. ఈ గ్రంథమును మామూలుగా పరిశుద్ధ యోహాను యొక్క ప్రత్యక్షత గ్రంథం అందరూ చాలా మంది పండితులు ఏమంటారట? ఈ గ్రంథమును మామూలుగా పరిశుద్ధ యోహాను యొక్క ప్రత్యక్షత గ్రంథం అందరూ, కానీ అది సరికాదు. అది యోహాను యొక్క ఒక్కడి యొక్క ప్రత్యక్షత కాదు, అది వధువు యొక్క పూర్తి వధువు యొక్క ప్రత్యక్షత గ్రంథం అది. హల్లెలూయా. అందుకొరకే చాలా మంది అట్లే అనుకొని ఇది యోహానుకు సంబంధించింది, నాకు సంబంధం లేదనుకుంటున్నారు. కాదు. ఇదిగో యోహాను ఏ విధంగా అయితే తనకు తానుగా మరి స్వతహాగా ఆయన ప్రత్యక్షతను పొందాడో, మనం కూడా యోహానులాగా వ్యక్తిగతంగా ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యాన్ని మనం కూడా ఎరగాలి. హల్లెలూయా. నిజమేనా? అది సరికాదు. అన్ని కాలంలోని క్రైస్తవుల కొరకు యోహానుకి ఇవ్వబడిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయే ఇది. అన్ని కాలాల్లో వధువుకు దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడో వాటన్నిటిని కలిపి ఆయన యోహానుకి ఇచ్చాడు. ఆయన అంటే మిగతా వారికి ఇవ్వడనా? దాని అర్థం ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్కరికైనా ఆ 7 సంఘ కాలాల్లో ఉన్న ఆ బయలుపాటును ఇస్తాడు ఆయన. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథం అంతటిలోనూ
యేసు స్వయంగా రాసినది ఇదొక్కటే. వింటున్నారా అందరూ? మరి యేసుక్రీస్తే స్వయంగా రాసిన గ్రంథం ఇదొక్కటే. మరి మత్తయి సువార్త మత్తయి రాశాడు, మార్క్ సువార్త మార్క్ రాశాడు, పత్రికలు మిగతా శిష్యులు రాశారు. కానీ యేసుక్రీస్తే స్వయంగా దగ్గరుండి రాసిన గ్రంథం ఏది? ప్రకటన గ్రంథం. వింటున్నారు అందరూ? మరి బైబిల్ గ్రంథం అంతట్లోని యేసు స్వయంగా రాసినది ఇది ఒక్కటే. ఒక లేఖకునికి వ్యక్తిగతంగా ప్రత్యక్షమగుట ద్వారా. ఏ విధంగా? ఇప్పుడు యోహాన్ ఇక్కడ నిలబడుకొని ఉన్నాడు, ఇప్పుడు ఈయన కలం పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏమేం రాయాలో ఈయన దగ్గరికి వచ్చి, హల్లెలూయా, ఈయన దగ్గరికి వచ్చి స్వయంగా చెప్పి రాయిస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గ్రంథమును రాయించిన వాడు, గ్రంథాన్ని రాసిన వాడు, ఇద్దరు ఒక చోట కూడి రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. అంటే దేవుడు ప్రకటన గ్రంథం విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మనము ఇక్కడ కనుగొంటున్నాం. తన వధువు పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇది బైబిల్లోని చివరి గ్రంథము అయినప్పటికీ సువార్త యొక్క ఆది మరియు అంత్య యుగములను గూర్చి చెప్పుచున్నది. బైబిల్ గ్రంథం అంతట్లో దీన్ని మనం చివరిలో చూస్తాం. కానీ ఆ యొక్క సువార్త ప్రారంభం నుండి ఆది కాండము 1 నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు ఇదంతా ఒకే గ్రంథంలో దేవుడు తెలియపరిచి ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథంలోనే ప్రారంభం ఉన్నది, అంతం కూడా ఉన్నది. 6వ పేర ప్రత్యక్షతకు గ్రీకు పదం అపోకలిప్స్. ఇప్పుడు మనం ఏ గ్రంథాన్ని చదువుతున్నాం? ప్రకటన. ఉన్నారా సార్ ఇక్కడే? ప్రకటన గ్రంథమేనా ఇది? ప్రకటన లేదా ప్రత్యక్షత గ్రంథము. ఇది ప్రకటన గ్రంథం కాదు, కానీ ఇది ప్రత్యక్షత గ్రంథము. ఎవరిని గురించిన ప్రత్యక్షత? మన యొక్క ప్రభువును గురించిన ప్రత్యక్షత, మన ప్రియుని గురించిన ప్రత్యక్షత. హల్లెలూయా. ఆయన అన్ని సంఘ కాలాల్లో ఆయన మరుగుగా ఉన్నాడు, ఆయన ముసుగ్గా ఉన్నాడు. ఆయన చూడండి, ఒక శిల్పి ఒక అందమైన చిత్రాన్ని లేదా ఒక శిల్పాన్ని ఆయన చెక్కుతాడు. ఆయన చెక్కుతాడా? చెక్కినప్పుడు దాన్ని ఏం చేస్తాడు? అది మరి అందరికీ వెంటనే దాన్ని కనబరచడు. కానీ పూర్తయిపోయిన తర్వాత దానికి ఒక ముసుగుని వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ ముసుగును ఎవరో ఒక వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చి ఆ ముసుగును తీసేంత వరకు అది ఏ శిల్పమో ఎవరికి అర్థం కాదు. అందుకొరకే ఈరోజు తెర తొలగించబడిన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. ముసుగు తొలగబడిన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఒకప్పుడు మనం ఆయన 2 అనుకున్నాం, 3 అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆయన తెర తొలగించుకున్నాడు. ఆయన ఆ ప్రకటన గ్రంథంలో తన ముసుగును తొలగించుకున్నాడు. ఆయన ఈరోజు ఆ శిల్పాన్ని మనం తేటగా చూస్తున్నాం. ఆయన ఒక్కడు కాదు, ఆయన 2 కాదు, 3 కాదు, కానీ ఆయన అన్ని కాలాల్లో ఉన్న ఏకైక దేవుడు. ఆయన దాగి ఉన్న మర్మముగా ఉన్న ఆ దేవుడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రత్యక్షతకు గ్రీకు పదము అపోకలిప్స్ అనగా ముసుగు తీయుట. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏం చేస్తున్నాడు దేవుడు? తన్ను తాను ముసుగు తొలగించుకుంటున్నాడు ఆయన. నిజమేనా? అందుకొరకే ఈరోజు మనకు వాక్యము తేటగా అర్థమవుతున్నది. హల్లెలూయా. ఒకప్పుడు మన స్త్రీలకు ఎలాంటి బట్టలు ధరించాలో అర్థం కాలేదు, కానీ ఈరోజు తేటగా అర్థమవుతున్నది. కారణం ఏదనగా ఆయన తన్ను తాను ఆయన ముసుగు తొలగించుకున్నాడు. ఆయన మన పురుషులు ఏ విధంగా ఉండాలో మనకు అర్థం కాలేదు. అయితే ఎందుకు మనం ఈరోజు కరెక్ట్గా మన స్థానంలో ఉన్నాం? ఎందుకనగా తన ముసుగును తొలగించి మన స్థానాన్ని మనకు చూపించాడు ఆయన. హల్లెలూయా. అపోకలిప్స్ అనగా ముసుగు తీయుట అని అర్థం. ఈ ముసుగు తీయుట గురించి సంపూర్ణంగా గ్రహించుటకు ఒక శిల్పి తాను తయారు చేసిన విగ్రహం పైన ఉన్న ముసుగును తొలగించుట ఉదాహరణగా చెప్పుకొనవచ్చును. ప్రేక్షకులకు దానిని కనబరుచును. అది ముసుగు తీయుట అనగా ముందు నుండి దాచబడిన దానిని బయట పెట్టుట. దేవుడు యుగ యుగాల్లో ఎట్లా ఉన్నాడు? ఆయన ముసుగుగా ఉన్నాడు, మర్మంగా ఉన్నాడు, రహస్యంగా ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడు తన్ను తాను బయలుపరుచుకుంటా అన్నాడు ఆయన? 7వ దూత
పలుకు దినములలో ముసుగు సమస్త ముసుగు తొలగించబడును. హల్లెలూయా. కాబట్టి ఈ ముసుగు తీయుట క్రీస్తు వ్యక్తిత్వం యొక్క ప్రత్యక్షత మాత్రమే కాదు, కానీ రానై ఉండిన 7 సంఘ కాలములలోని ఆయన భవిష్యత్ కార్యమును ప్రత్యక్షపరచుటై ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు తన్ను తాను ఏ విధంగా, నేను మొదటి సంఘ కాలంలో ఎట్లా ఉన్నాను, రెండో దాంట్లో ఎట్లున్నాను, మూడో సంఘ కాలంలో ఎట్లా ఉన్నాను, తన యొక్క మర్మాన్ని ఆయన ఇప్పుడు తన చివరి కాలపు వధువుకు ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆయన నిజమేనా? అందరూ ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. 7వ పేర ఒక నిజ విశ్వాసికి ఆత్మ ద్వారా. ఇప్పుడు యోహాను 1వ అధ్యాయం 10వ వచనంలో ఏం చూస్తాం మనం? ఒకసారి ఆ మాటను చదవండి. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? దేవుని కార్యాలు అర్థం కావాలంటే పెద్ద ఆత్మవశునికి మనం రావాలి. నిజమేనా? కాబట్టి ఇక్కడ తీయండి త్వరగా. ఒక నిజ విశ్వాసికి ఆత్మ ద్వారా అనుగ్రహించబడు ప్రత్యక్షత. ఉన్నారా సార్? ఇక్కడ ప్రత్యక్షత ఎక్కడి నుంచి రావాలి? పేతురు గారు కళ్ళు మూసుకుంటే రాదు. ఒక నిజ విశ్వాసికి ఆత్మ ద్వారా అనుగ్రహించబడు ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను ఎన్నడను హద్దు మీరి నొక్కి చెప్పలేం. ప్రత్యక్షత అన్నది నీవు గ్రహించు దానికన్నా మిన్న అయినది. అంటే మనం ఊహించే దానికంటే మిన్న అయినది. ప్రత్యక్షత వచ్చినప్పుడు నీవే దాన్ని గ్రహిస్తావు. నిజమేనా? ప్రత్యక్షత కొరకు అందుకొరకే మనం దేవుని పైన ఆధారపడాలి. అందరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యక్షత అనేది నీవు గ్రహించు దానికన్నా మిన్నైనది. మరియు ఈ ప్రత్యక్షత గ్రంథము మరియు నీవు అను దాని గురించి నేను మాట్లాడబోటలేదు. నేను పూర్తి ప్రత్యక్షత గురించి మాట్లాడుచున్నాను. ఇది సంఘమునకు అత్యంత ప్రాముఖ్యము. ఏది? ఈ ప్రకటన గ్రంథం అనేది సంఘానికి అత్యంత ప్రాముఖ్యము. అందుకొరకే ప్రతి విశ్వాసి ఇప్పుడు ఏం చేయాలి? 7 సంఘ కాలాలు చదవాలి. అత్యంత ప్రాముఖ్యమైనది ఇది. హల్లెలూయా. మత్తయి 16లో యేసు తన శిష్యులను అడిగిన ప్రశ్న మీకు గుర్తున్నదా? ఇప్పుడు ఆయన ప్రత్యక్షత గురించి ఆయన వారిని తీసుకొని రావాలనుకున్నాడు. ఆయన ప్రత్యక్షతలోనికి ఆ యొక్క శిష్యులను తీసుకొని రావాలనుకున్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? కైస ప్రాంతానికి వెళ్ళి నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? హల్లెలూయా. అంటే ప్రత్యక్షత ఉంటే ఎలాగ మాట్లాడతాము, లేకపోతే ఎలాగ మాట్లాడతాం? ఉన్నారా సార్? ఇక్కడ ప్రత్యక్షత ఉన్న వ్యక్తి యొక్క జీవితం వేరుగా ఉంటుంది, లేని వాని జీవితం వేరుగా ఉంటుంది. హల్లెలూయా. మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొంచున్నారు తన శిష్యులను అడగ్గా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలు ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకైతే ఇప్పుడు ఎవరు అనుకున్నారు ఇట్లా? ఆత్మ యొక్క బయలుపాటు లేనివారు. ఈరోజు కూడా అంతేనా? కొందరు ఆయన త్రిత్వం అని, త్రియేక దేవుడని, ఆయన దేవుళ్ళలో 3 ఒకడని. నిజమేనా? ఇదంతా ఎవరు మాట్లాడతారు ఇట్లా? బయలుపాటు లేనివారు. కానీ ఇప్పుడు మనకు బయలుపాటు వచ్చింది. 7వ దూత సమస్త మర్మాలను దేవుని దగ్గర నుంచి మోసుకొని తన వధువుకి ఇచ్చాడు. ఆయన ఇప్పుడు వధువు అలాగా మాట్లాడదు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే సర్వస్వంలో సర్వమై ఉన్నాడు. ఆయన ఒక్కడే. ఆయనకు ముందుగా ఏ దేవుడు లేడు, ఆయన తర్వాత ఏ దేవుడు ఉండడు. హల్లెలూయా. కానీ ఆత్మ బయలుపాటు లేని లోకము ఇర్మియా అనుకున్నది, బాప్తిస్మిచ్చు యోహాను అనుకున్నది, ప్రవక్తలలో ఒకడు అనుకున్నది. కానీ ఎప్పుడైతే పేతురు ఆత్మవశమునికి వెళ్ళాడో అందుకు ఆయన, మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయినా నిజమేనా? అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఎందుకు? ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదివేవారు ధన్యుడు, ఈ సంగతులు వినివాడు, చదువువాడు ధన్యుడు. ఎందుకు? ఇది దేవుని దగ్గర నుంచి నేరుగా వచ్చిన ప్రత్యక్షత. ఆ రోజు పేతురు కూడా ఎక్కడి నుంచి వచ్చింది ప్రత్యక్షత?
దేవుని దగ్గర నుంచే వచ్చింది. హల్లెలూయా. అందుకు యేసు సీమోను బర్యోను నువ్వు ధన్యుడవు, పరలోకమున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కానీ నరులు రక్త మాంసం నీకు బయలుపరచలేదు. మరి నువ్వు పేతురువు. హల్లెలూయా. మన మీద గొప్పవారమైనందుకు బయలుపాటు ఇవ్వలేదు ఆయన, మనని ఎన్నుకున్నాడు కాబట్టి ఇచ్చాడు ఆయన. పేతురు మీద సంఘము కట్టబడినదని రోమన్ క్యాథలికులు చెప్పెదరు. అది నిజంగా శరీర సంబంధమకు మాట. ఎంతో అస్థిరుడై ఉండి ప్రభువైన యేసును కాదని పైగా ఆ మాట పలుకుతూ శపించుకొనిన ఒక మనుషుని మీద దేవుడు సంఘము ఎట్లు నిర్మించగలడు చెప్పండి? నిజమేనా? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పి తన్ను తాను దూషించుకున్నాడు, ఉట్టు పెట్టుకున్నాడు, అబద్ధమాడాడు. అట్లాంటి అబద్ధికుని మీద దేవుడు తన సంఘాన్ని కట్టాడు. పాపంలో జన్మించిన ఏ మానవుని మీద కూడా దేవుడు తన సంఘమును నిర్మించలేడు. ఆ స్థలము యొక్క దేవుడు నేలను గుల్లగా చేసి రాయిని పడవేసినట్లు చెప్పుచున్నారు. యేసు మీదనే సంఘము నిర్మించబడినదని ప్రొటెస్టెంట్ వారు చెప్పుచున్నది కూడా సరికాదు. దేవుడు యేసు మీద నిర్మించలేదు, పేతురు మీద నిర్మించలేదు, కానీ ఆయన ఆత్మిక బయలుపాటు మీద, ఆత్మిక ప్రత్యక్షత మీద తన సంఘము నిర్మిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారు అందరు జాగ్రత్తగా? అక్కడ రాయబడిన దాన్ని ఉన్నట్లుగా చదవండి. రక్త మాంసం నీకు దీన్ని బయలుపరచలేదు. యేసుక్రీస్తు రక్త మాంసంలో ఉన్నాడు, పేతురు రక్త మాంసంలో ఉన్నాడు. వారిద్దరి పైన కట్టలేదు ఆయన, కానీ వారిద్దరి మధ్యలో ఒకటి జరిగింది. అదే ఆత్మిక ప్రత్యక్షత. వింటున్నారా? కాబట్టి మనకు ఎక్కడి నుంచి రావాలి ప్రత్యక్షత? దేవుని దగ్గర నుంచి మనకు ప్రత్యక్షత రావాలి. హల్లెలూయా. నా తండ్రియే నీకు ఇది బయలుపరిచాను, మరియు ఈ ప్రత్యక్షత మీద నేను నా సంఘమును కట్టుదును. దేని మీద కడతాడట ఆయన? ప్రత్యక్షత పైన నా సంఘమును కట్టుదును. ప్రత్యక్షత మీద సంఘము నిర్మించబడి ఉన్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ప్రత్యక్షత అనగా నీకు వచ్చిన ప్రతి ఆ యొక్క చెత్త చెదారం అంత కాదు, కానీ అది ఎలాగ ఉండాలి? thus saith the Lord, thus saith the Lord. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ప్రత్యక్షత వాక్యాన్ని ఆధారం చేసుకుంటది. ప్రత్యక్షతగా విశ్రాంతి ఏదనగా వాక్యమే. అయ్యా, నాకు కూడా బయలుపాటు వచ్చింది. నేను స్త్రీని, నేను చక్కగా మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని వాక్యము చెప్పాలని, కానీ అది సరైన బయలుపాటు కాదు అది. కానీ అది ఏ విధంగా నీ ప్రత్యక్ష సరైనది అయితే అది వాక్య ప్రకారంగా ఉంటుంది అది. హల్లెలూయా. దేవునికి సరైన బలి అర్పించవలనచో ఏమి చేయవలను హేబేలుకి ఎట్టు తెలియను చెప్పండి? ఏది సరైన బలో ఇప్పుడు హేబేలుకి ఎట్టు తెలిసింది? కేవలము ప్రత్యక్షత ద్వారా. ఆ ప్రత్యక్షత అనేది భౌతికంగా వచ్చేది కాదు, అది ఆత్మలో దేవుడు నీకు ఇచ్చి అనుగ్రహించే ప్రత్యక్షత. అందుకొరకే మనం బైబిల్లో చదువుతాం, విశ్వాసం ద్వారా హేబేలు శ్రేష్టమైన బలిని ఎవరిచ్చారు ఆయనకు? దేవుడే ఇచ్చాడు అక్కడ. నిజమేనా? ఈరోజు నువ్వు పురుషుడిగా చక్కగా ప్రవర్తించాలంటే నీకు ఆత్మలో నుండి ప్రత్యక్షత రావాలి. నువ్వు చక్కగా స్త్రీడిగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించాలంటే ఆ ప్రత్యక్షత దేవుని దగ్గర నుంచి రావాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని యొక్క ముందు చిత్తములో ఉంటే నీవు వాక్యంతో నీ జీవితాన్ని నిర్మించుకుంటావు. నీవు సంఘానికి దూరంగా ఉండలేవు, వాక్యానికి దూరంగా ఉండలేవు, సమాజానికి దూరంగా ఉండలేవు. నిన్ను దేవుడు ముందుగా ఎన్నిక చేసిందే వాక్యంతో నిర్మించబడేదానికి. హల్లెలూయా. హేబేలుకి ఎట్లు తెలియను? విశ్వాసమును బట్టి అతడు రక్తపు ప్రత్యక్షతను పొంది ఉన్నాడు. కయీనుకు అటువంటి ప్రత్యక్షత దొరకలేదు. ప్రత్యక్షత లేదు కాబట్టి వాడు ఏదో ఒకటి తీసుకొని వచ్చాడు. అతనికి ఆజ్ఞ ఉన్నా కానీ పొందలేకపోయాను. నిజమేనా? ఏది ఆజ్ఞ? గొర్రె పిల్లను తీసుకొని రారా అనే ఆజ్ఞ అది.
సరే, నేను ఒక 10 నిమిషాలు తీసుకొని ముగిస్తాను. ఎనిమిదో పేర పైకి పోయి. ఓకే. కానీ యేసే క్రీస్తే ఉన్నాడనియు ఉన్నారు అందరు ఇక్కడ. మరి పౌలు గారు తన సువార్తలలో లేదా పత్రికలలో ఆయన ఏమని చెప్పాడు? ఆయన యేసే క్రీస్తు అని అన్నాడు. ఆయన యేసు వేరు క్రీస్తు వేరు అని చెప్పలేదు. కాబట్టి యేసే క్రీస్తు అని నువ్వు ఒప్పుకోవాలంటే, ఇప్పుడు పేతురు ఏమని ఒప్పుకున్నాడు? ఈ శరీరంలో ఉన్న యేసే ఆ రోజు పాత నిబంధనలో ఉన్న క్రీస్తు అని ఒప్పుకున్నాడు. ఆయన ఎవరైనా ఒప్పింపజేసింది? ఆ ఆత్మిక ప్రత్యక్షత. ఈరోజు నువ్వు దేవుడు ఒక్కడే అని చెప్పాలంటే, యేసే క్రీస్తు అని చెప్పాలంటే నీకు పరలోకం నుండి ప్రత్యక్షత రావాలి. యేసే క్రీస్తే ఉన్నాడనియు నిన్ను పవిత్రపరచున్నది రక్తమేననియు వింటున్నారు అందరూ. మనల్ని పవిత్రపరిచేది ఏంటిది? యేసు క్రీస్తు యొక్క రక్తము. కాబట్టి మనం ప్రతిదినం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు. నువ్వు అలాగా నమ్మలేనప్పుడు నువ్వు అలాగ ప్రార్థన చేయలేవు. కానీ ఎప్పుడైతే నమ్ముతావో యేసుక్రీస్తు యొక్క రక్తము నా ప్రతి పాపాన్ని శుద్ధీకరిస్తుందని, అప్పుడే నువ్వు అలాగ ప్రార్థన చేస్తావు. అప్పుడు ఆ రక్తము నీ ప్రతి పాపమును తుడిచివేస్తుంది. హల్లెలూయా. నిన్ను పవిత్రపరచున్నది రక్తమేననియు, దేవుడే నీ రక్షకుడనియు, దేవుడు బయలుపరచు వరకు నువ్వెన్నడూ నిత్య జీవమును పొందలేవు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే తన్ను తాను మనకు బయలుపరుచుకుంటేనే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. పొందలేవు. ఆత్మ సంబంధముకు ప్రత్యక్షత ద్వారా మాత్రమే అది జరుగును. ఈ ప్రకటన గ్రంథము యేసు యొక్క ప్రత్యక్షత గ్రంథం అని నేను చెప్పాను. ఈ 7 కాలములలో ఆయన సంఘములో ఏమి చేయుచున్నాడో చూపించుచున్నది. ఇప్పుడు 7 సంఘ కాలాల వివరణ. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘ కాలాలు ఆయన ఏం చేస్తున్నాడో మనకు అది చూపిస్తున్నది. హల్లెలూయా. అది ఒక ప్రత్యక్షత. ఎందుకనగా శిష్యులు తమ్మంతట తాముగా ఈ నమోదైన సత్యమును తెలుసుకొనలేదు. అందరు వింటున్నారా? ఇప్పుడు వాళ్ళు వాక్యాన్ని చదవడం ద్వారా తెలుసుకోలేదట. పేతురు ఏ బైబిల్ గ్రంథాన్ని చదివాడు? ఆయన ఎవరనేది నీకు బైబిల్ ఎంత రాయబడినా నీకు అర్థం కాదు. నా మాటకు అర్థం చేసుకుంటున్నారా? నువ్వు ఎంత బైబిల్ గ్రంథాన్ని చదివినంత మాత్రాన నీకు బయలుపాటు రాదు. దేవుడే నీకు బయలుపాటు ఇవ్వాలి. బయలుపాటు దేవుడి దగ్గర నుంచి రావాలి. అందుకొరకే రాయబడిన అక్షరాన్ని చదివితే బయలుపాటు రాదని పేతురు యొక్క జీవితంలో అక్కడ మనకు అర్థమవుతున్నది. నిజమేనా? అందుకొరకే తమ్మంతట తాముగా ఈ నమోదైన సత్యమును తెలుసుకోనలేదు. ఇంతకు ముందు అది వారికి ప్రత్యక్షపరచబడలేదు. అపోస్తల కార్యముల గ్రంథములోని ఒక సంగతి మీకు గుర్తున్నదా? వారు యేసు యొద్దకు వచ్చి ఇట్లా అడిగిరి, ఈ కాలంలో నీవు ఇశ్రాయేలుకు రాజ్యమును తిరిగి ఇచ్చేదావా? ఏ కాలంలో? ఆయన మొదటి రాకడలో శరీరధారికి వచ్చాడు. ఆయన వారికి 40 రోజులు కనబడి ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన బోరుగా ఉందా మీ అందరికీ? వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఆయన 40 రోజులు కనిపించి పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఈ 11 మంది అడిగారు, అయ్యా మొదటిసారి వచ్చినప్పుడు మాకు రాజ్యాన్ని ఇవ్వలేదు, నువ్వు రాజ్యంతో రాలేదు, ఈసారి మళ్ళీ వస్తా అంటున్నావు కదా, పరిశుద్ధాత్మగా వస్తా అంటున్నావు కదా, ఈసారైనా రాజ్యాన్ని ఇస్తావా? వారు అడిగారు, అయ్యా ఈసారైనా రాజ్యంతో వస్తావా, రాజ్యాన్ని ఇస్తావా? అప్పుడు యేసు అన్నాడు, ఈ కాలంలో నువ్వు ఇశ్రాయేలుకు రాజ్యమును తిరిగి ఇచ్చేదావా? అందుకు ఆయన ఇట్లా, నేను కాలములను సమయములను తెలుసుకొనవలసిన పని మీకు లేదు. ఆ మనుషులు యేసు భూ సంబంధమైన రాజ్యమును ఆయన నిర్మించబోచున్నాడని, ఆత్మ సంబంధముకు ఆయన నిర్మించబోయేది ఆత్మ సంబంధముకు రాజ్యం. అందులో ఆయన స్థానం ఏమిటో ఆయన వారికి చెప్పలేదు. ఎందుకనగా తండ్రి ఇంకా దానిని ఆయనకు బయలుపరచలేదు.
లేదా ప్రత్యక్షతపరచలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన ఏ విధంగా ఉండబోతున్నాడో కూడా అప్పటికి ఆయనకు బయలుపరచబడలేదు. కానీ ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు? యాజకుడుగా ఉన్నాడు. ఆయన మనందరి పాపాలను ఆయన వహిస్తూ ఉన్నాడు, ఆయన సహిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మధ్యవర్తిగా పనిచేయుచున్న ఈ ప్రత్యేక సమయంలో ఆయన దీనిని స్థిరంగా చూపగలిగాను. ఇక్కడ ఆయనే స్వయంగా యోహానుకు ప్రత్యక్షత అనుగ్రహించాను. ఎవరు ప్రత్యక్షత ఇచ్చేది? యోహానికి దేవుడే స్వయంగా ప్రత్యక్షతనిస్తూ ఉన్నాడు. సంఘములో తన యొక్క మహిమ మరియు సన్నిధి యొక్క అర్థమును వివరంగా చూపి ఉన్నాడు. దేవునికి సంఘములో ఎలాంటి స్థానం ఉన్నదో ఇప్పుడు ఆయన యోహానుకు క్లియర్గా చూపిస్తున్నాడు. ఆయన ఈరోజు నీకు కూడా చూపిస్తాడా? మనకు కూడా చూపిస్తాడు ఆయన. ఖచ్చితంగా నీవు ఆ స్థానాన్ని చూచినప్పుడు దేవునికి నీవు మొదటి స్థానాన్ని ఇస్తావు. హల్లెలూయా. అపవాది అంతమేమిటో ఈ ప్రత్యక్షతలో ఆయన చెప్పి ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథంలోనే అపవాది యొక్క ప్రారంభం ఉన్నది, వాని యొక్క అంతమున్నది. అపవాదిని ఆయన ఏమి చేయునో ఆయన మనకు చెప్పి ఉన్నాడు. అగ్నిగుండంలో వానిని పడద్రోయును. అపవాది మరియు వాని యొక్క దూతలు అగ్నిగుండంలో పడవేయబడతారు. సాతానును వెంబడించు వారి యొక్క అనగా దుష్టుల యొక్క అంతమును ఆయన బయలుపరిచెను. ఈ త్రిత్వ సిద్ధాంతం ఎవరిది? దయ్యానిది. నిజమేనా? దుష్టులు అనగా వారే. త్రియేక త్రిత్వము, తండ్రి కుమార నామములో బాప్తిస్మము, హల్లెలూయా, సత్ప్రసాదము, ఆ ప్రసాదము, ఓ మరియా, దేవుని మాత, ఇదంతా దుష్టు లెక్క కార్యమై ఉన్నది. హల్లెలూయా. దుష్టు లెక్క అంతమును ఆయన బయలుపరిచెను. దానిని సాతాను అసహించుకొనును. ఇప్పుడు ఈ కాలం ఏంటిది? సాతానుడు ఏ విధంగా సిద్ధాంతాలలో కదులుతున్నాడో ప్రవక్త ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. అయితే ఈ బయలుపాటును సాతానుడు ద్వేషిస్తున్నాడు. హల్లెలూయా. 11వ పేర పరిశుద్ధ గ్రంథంలోని 2 గ్రంథములను మిగిలిన వాటి కంటే సాతాను ఎక్కువగా అసహించుకుంటాడు. 2 గ్రంథాలు. ఒకటి ఆదికాండము, రెండోది చెప్పండి సార్, నోరు ఉన్నది కదా అందరికీ. సాతానుడు ద్వేషించే 2 గ్రంథాలు. ఒకటి ఆదికాండము, రెండోది ప్రకటన గ్రంథం. ఆదికాండము వాని యొక్క ఉనికిని బయలుపరుస్తున్నది. వాడు మానవ జాతిలోనికి ఏ విధంగా ప్రవేశించాడో బయలుపరిచేది ఆదికాండం. వానికి నాశనం ఎలాగ జరగబోతున్నదో బయలుపరిచేది ప్రకటన గ్రంథం. అందుకొరకే వాడు ఆదికాండాన్ని పక్కన పెడతాడు, ప్రకటన గ్రంథాన్ని పక్కన పెడతాడు, కానీ మధ్యలో కార్యాలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఊరుకోరా, నీకు మొదలు తెలియదు చివరి తెలియదు. ఇప్పుడు ఎవరిళ్ళు? సంఘ శాఖలు. వారికి ప్రారంభం ఎట్లా ప్రారంభించబడిందో తెలియదు, వారికి అంతం ఏంటిదో తెలియదు, ఆది పాపం ఏంటిదో వారికి తెలియదు, మానవ జాతిలోకి పాపం అసలు ఎలాగ ప్రవేశించిందో ఈరోజు సంఘ శాఖలకు తెలియదు. నిజమేనా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోని 2 గ్రంథములు మిగిలిన వాటి కంటే సాతాను అసహించుకొనేనని మీరు ఎప్పుడైనా గమనించారా? అందుకొరకే ఆది పాపం గురించి చెప్పండి. వాడు మన పైన దుమ్మెత్తి పోస్తాడు, నవ్వుతాడు. పిచ్చోడా, అక్కడ చెట్టని రాయబడి ఉంటే నువ్వేమో అవ్వ పాపం చేసింది, వ్యభిచారం చేసిందని చెప్తావు. తప్పది. నిజమేనా కాదా? నిజంగా మనం ఎక్కడికైనా పోయి మాట్లాడే అనుభవం ఉంటే నిజంగా నీకు ఆ తీవ్రత వస్తుంది. ఎటు పోకుండా బైబిల్ మూసేసి నీ పని ఏదో నిజంగా ఆ జంతువుల మాదిరిగా మనకు అసలు ఏ భారం లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఈ 3 కార్యాలే మనకు బేసిక్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే మన జీవితం తప్ప వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆ 4 జీవులు ఏం చేస్తున్నాయి? వాక్యం చుట్టూ పహారా కాస్తున్నాయి, వాక్యాన్ని కాపాడుతూ ఉన్నాయి. ఆ 4 జీవులు ఎవరో కాదు, అది నీవే దానికి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం గురించి ఈరోజు మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా? కానీ చదువు రాకపోయినా నీవు నేను మాట్లాడతాం. కారణం ఏదనగా మనకు ఆత్మలో నుండి, ఆత్మ దగ్గర నుంచి బయలుపాటు వచ్చింది.
హల్లెలూయా. చూడండి, సాతాను అసహించుకున్నాడని మీరు ఎప్పుడైనా గమనించారా? ఊదార వేదాంత పండితుల ద్వారాను నకిలీ శాస్త్రాల ద్వారాను వాడు ఎల్లప్పుడూ ఆది కాండం మరియు ప్రకటన గ్రంథం మీద దాడి చేయుచునే ఉన్నాడు. కాబట్టి ఎక్కువ పుస్తకాలు ఆది కాండం పైన రాశారు, ప్రకటన గ్రంథం పైన రాశారు. ఎందుకు? వాక్యానికి శక్తి లేదు, ప్రభావం లేదని చూపించేదానికి. అయితే దేవుడు తన వాక్యములో ఉన్నాడు. ఆయన వాక్యానికి శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నది. ఈ రెండు గ్రంథంలోనూ మనం సాతాను యొక్క ఆరంభమును, వాని యొక్క శాపగ్రస్త విధానములను, వాని యొక్క నాశనమును చూచేదాము. ఈ రెండు గ్రంథాల్లో మనం చూస్తాం, ఆది కాండంలో, ప్రకటన గ్రంథంలో. వాని యొక్క స్థితి ఏమిటో పూర్తిగా బయటపడుచున్నది. సాతాను గురించి యేసు చెప్పాను, వానికి నాతో పాలు లేదు. వింటున్నారు అందరూ? ఆ రోజు యూదాతో అన్నాడు ఆయన, వానికి నాతో పాలు లేదు. అలాగని ఈరోజు ఉండే సంఘ శాఖలకు ఆయనతో పాలు లేదు. ఈ త్రిత్వ సిద్ధాంతాలకు యేసుకు ఎలాంటి సంబంధం లేదు, పాలు లేదు. ఈ లోకంలో జరుగుతున్న ఆచారాలకు యేసుకు ఎలాంటి సంబంధం లేదు. వానికి నాతో పాలు లేదు అంటే వాక్యానికి సిద్ధాంతానికి పాలు లేదు. వాక్యం వాక్యమే, సిద్ధాంతం సిద్ధాంతమే. ఆయన చెప్పిన దాంట్లో తప్పున్నదా? వానికి నాతో పాలు లేదు. సంఘ శాఖలకు పరలోకంలో పాలు లేదు. ఆయన చెప్పండి. హల్లెలూయా. చూడండి, అపవాది మరో విధంగా రుజువు చేయగోరుచున్నాడు, కానీ అది వాని చేత కాదు. కాబట్టి వాక్యం పట్ల ఉన్న నమ్మకమును తొలగించుటకు వాని శాయశక్తుల ప్రయత్నం చేయుచున్నాడు. ఇప్పటికీ వాడు శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు. అవ్వ తిన్నది చెట్టు ఫలమే ఫలమే ఫలమే. నిజమేనా? మీరెంత నమ్మినా నమ్మకపోయినా అది అక్షరాల చెట్టు ఫలమే, కానీ కాదది. హల్లెలూయా. అది అక్షరాల వ్యభిచారము వ్యభిచారము వ్యభిచారం. అది దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమేనా? ఈరోజు డినామినేషన్ వాళ్ళందరూ నోర్మోయోయా, ఆది తల్లి అవ్వనా మాట అన్నామంటే ఇంకోసారి మాట్లాడంటే కర్ర ఇరుగుతుందని అంటాడు వాడు. సైతాన్ అని అంటాడు ఒకడు, వాడే పెద్ద సైతాన్. హల్లెలూయా. అరే దయ్యం, నీ బిడ్డలకు చెప్పరా సైతాన్, సెక్స్ ద్వారా బిడ్డలను తీసుకొని రావడం దేవుని చిత్తం కాదు. వాడు అంటాడు, నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళే వినట్లేరు అంటాడు. ఏదైనా తోటలో దేవుడు ఆదామును నీలం మట్టితో తయారు చేశాడు. ఆయన భార్యను తీయాలన్నా నీలం ఆ యొక్క ఎముకను తీసి మాంసాన్ని తయారు చేశాడు. అదే దేవుని యొక్క మూల సృష్టి క్రమం అది. కానీ సెక్స్ ద్వారా పిల్లల్ని కనేది జంతువుల పని. అయితే నేను మెల్లగా జంతువులో చొరబడి ఆ అవ్వతో పాపం చేయించింది నేనేనని నాకు బాగా తెలుసు. కానీ నా బిడ్డలు, ఈ అబద్ధికులు నాకంటే పెద్ద ఎదవలాగా ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. నేను చెప్పినా కానీ నోరు మీరు అంటున్నారు. నిజమేనా? అరే నమ్మండి రా అంటే విలియం రెనా అని చెప్పింది నమ్మండి రా అంటే నమ్మట్లేరు వీళ్ళు. హల్లెలూయా. అయితే మనం నమ్ముతున్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజంగా నేనేదో తమాషా కొరకు చెప్పట్లేనండి. నిజంగా ఆ యొక్క ఆది పాపాన్ని చూస్తేనే మనము ఆ లేఖనాలను పూర్తి అర్థాన్ని మనం తెలుసుకుంటాం. సరే, కానీ సంఘము సాతానును నమ్మక మనం ఇప్పుడు సాతానుని నమ్మట్లేం. నమ్ముతున్నామా? సంఘ శాఖలు నమ్మడం అంటే సాతానును నమ్మడమే సార్. సాతాను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తిష్టేసుకొని, వాడు ఇట్లా తిష్టేసుకొని యోగా చేసుకుంటున్నాడు. ఎక్కడ? సంఘ శాఖల్లో. కాబట్టి మనం నమ్మట్లేం. సాతాను నమ్మక వాక్యం యొక్క ఆత్మ ప్రత్యక్షతను నమ్మిన ఎడల ఆమెకు వ్యతిరేకంగా పాతాళలోక ద్వారములు నిలవజాలవు. అందుకొరకే మన ముందు ఏ డినామినేషన్ కూడా నిలబడదు, ఏ సంఘ శాఖ నిలబడదు, ఏ సిద్ధాంతాలు నిలబడవు. ఎందుకనగా మన ప్రియుడే తనకు తానుగైనా ఆత్మ యొక్క బయలుపాటునిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈమెను జయించే ఏ ఆయుధాలు భూమిపైన లేవు, రావు, ఉండబోవు. నీకు విరోధంగా రూపించబడు ఏ ఆయుధం వర్తిల్లదు.
సాతానుడు కొత్త కొత్త సిద్ధాంతాలతో విసురుతున్నాడు, కానీ వధువును అవి ఏమి చెయ్యజాలవు. నిజమేనా? సంతోషంగా లేదా? హల్లెలూయా. మీరు వేరుగా తలంచని ఎడల ఇక్కడ నేను నా స్వంత సేవలోని ఒక మాటను చెప్పేదను. నా జీవితంలోని ఈ వరం సహజాతీతమైనదని మీ అందరికీ తెలియను. ఇది ఒక వరం. దీని మూలంగా పరిశుద్ధాత్మ వ్యాధులను వివేచించగలుగుతున్నది. ఆయన వారి చేతులను పట్టుకున్నప్పుడు వారికి ఏ రోగం ఉన్నదో ప్రవక్త దాన్ని చెప్పగలుగుతున్నాడు. మరియు మానవుల హృదయంలోని ఆలోచనను ఎరుగుచున్నాను. నిజమేనా? మానవ హృదయంలో ఏమున్నదో ప్రవక్త చెప్పగలుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హృదయంలోని ఆలోచనను ఎరుగుచున్నాను. దేవునికి మాత్రమే తెలియవు మరుగైన సంగతులు నాకు బయలుపరచబడుచున్నవి. సాతాను తాను బయటపడుచున్నానని ఎరిగినప్పుడు, హల్లెలూయా, హృదయ రహస్యాలు బయలుపరచడం అంటే సాతానుడు బయలుపరచబడమే. సాతాను తాను బయటపడుచున్నానని ఎరిగినప్పుడు ఆ ప్రజల ముఖములు ఎట్లుండునో మీరు నా పక్కన నిలబడినప్పుడు మీకు తెలియను. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి అబద్ధము సాతానుడై ఉన్నాడు. మీకు అర్థమవుతున్నదా? ప్రవక్త వారిని వివేచించినప్పుడు వారి ముఖాలు ఎర్రబారేవి, వారు సిగ్గుతో మరి తల ఉంచుకునేవారు. ఆ విధంగా వారి ముఖాన్ని ఎరుపుగా చేసుకొని వారు కోపంతో ఊగిపోయేవారు. అదంతా ఏంటిది? సాతాను నేను నా యొక్క సిగ్గు బయటపడుతుందని వారికి తెలియపరచబడుతూ ఉన్నది. వారి జీవితంలో సాతానుడు ఉండి వారిని పట్టుకొని వారి ద్వారా పాపం చేయుచున్నది, విభేదములు మరియు వ్యాధులు కలిగించుచున్నది. మీరు వారి ముఖమును చూడవలెను. తాను బయటపడుచున్నానని సాతానుకు తెలియను. మరియు ప్రజల ముఖములో వింతయగు మార్పులు అప్పుడు కనబడును. సాతానుకు భయం కలుగును. దేవుని యొక్క ఆత్మ వాని యొక్క క్రియలను జనులకు తెలియపరచునని వానికి తెలిసిపోవును. అందువలననే ఈ కూటములను వాడు ఎంతగానో అసహించుకొనును. అందుకే మనం ఎక్కడ గృహ కూటాలు పెట్టినా ఒక్కడంటే ఒక్కడు రాడు. ఒక్క పిచ్చుక ఒక పక్షి అయినా వాలుతుందా? ఎందుకు? వాడు ఏ మీటింగ్ పెట్టినా అక్కడికి వెళ్ళిపోను అని అంటాడు. కానీ మన పాటలే ప్రత్యేకంగా ఉంటాయి. పాటలు పాడుతూ ఉంటే ఇది మీకు సంబంధించింది కాదు, మీరు అక్కడికి వెళ్ళకూడదు. వాడు అందరిని అలర్ట్ చేస్తాడు. హల్లెలూయా. నిజమేనా? నమ్ముతున్నారా? ఇది మనసు చదువుట కాదు, మరో మాయామంత్రం కాదు, చేతబడి కాదు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ప్రత్యక్షత. ఆ ఒక్క మార్గంలోనే నేను అది తెలుసుకొనుచున్నాను. శరీర సంబంధమకు మనసు ధరని ఏదో పేర్లతో పిలుచును కానీ ఇది పరిశుద్ధాత్మై ఉన్నది. హృదయ రహస్యాలు బయలుపరచుట ఎవరి పని? అది పరిశుద్ధాత్మిక పని. నిజమేనా? సంఘములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను తెలియజేయు ఈ గ్రంథమును సాతాను అసహించుకున్నటకు మరి ఒక కారణం నేను చూపించదను. ఇప్పుడు సాతాను ఎక్కువగా అసహించుకునే గ్రంథము ప్రకటన గ్రంథం. నేను చూపించదను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడనియు ఆయన మారని వాడనియు వానికి బాగా తెలియను. ఎవరికి? ఈరోజు ఉండే పాస్టర్లందరికంటే సాతానుడికి బాగా తెలుసు. ఆయన నిన్నెట్లా ఉన్నాడో మొన్నెట్లా ఉన్నాడో ఈరోజు కూడా ఆయన అదే విధంగా ఉన్నాడు. ఆయన మారాడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఆ రోజు సముద్రం పైన నడిస్తే ఈరోజు ఆయన నడుస్తాడు. ఆయన ఆ రోజు రోగులను బాగు చేస్తే ఈరోజు రోగులను బాగు చేస్తాడు. ఆయన ఆ రోజు పాపులను మారిస్తే ఈరోజు పాపులను మారుస్తాడు. ఆయన హల్లెలూయా. ఆ రోజు ఆయన పేదవారిని పోషిస్తే ఈరోజు పోషిస్తాడు. ఆయన ఈ సంగతి ఎవరికి బాగా తెలుసు? ఈరోజు ఉండే పాస్టర్ల కంటే, ఈరోజు ఉండే విశ్వాసుల కంటే దయ్యానికి బాగా తెలుసు. హల్లెలూయా. దేవుడు తన స్వభావం మార్చుకున్న సంగతి వానికి తెలియను. ఆయన తన మార్గమును కూడా ఆ విధంగానే మార్చుకున్నాడని వానికి తెలియను. ఆ రోజు ఆయన స్త్రీలకు అవకాశం ఇవ్వలేదంటే ఈరోజు కూడా ఇవ్వడు. ఆయన తన మార్గాన్ని ఆయన మార్చుకోడు. ఆయన పెంతెకోస్తు యొద్దనున్న ఆది సంఘము దేవుని యొక్క శక్తి క్రియారూపంలో ఉన్న మార్కు 16:16 ఏంటిది? అది నా నామమున మీరు దయ్యాలను వెళ్ళగొట్టుదురు. సాతాను ఇప్పటికీ నమ్ముతున్నాడు. నాకేం పని,
వాళ్ళకున్న శక్తి ఏంటిదో నాకు తెలుసు, నేను చెప్పను. నువ్వు ప్రార్థన చేయరా, దయ్యాలు పోతాయి, నాకేం పని, నేను చెప్పను. కానీ వాళ్ళు చేస్తే ఏమేం జరుగుతాయో నాకు తెలుసని దయ్యం అనుకుంటున్నాడు. కానీ నీకు చెప్పట్లేడు, వాడు చెప్పడు. ఎందుకు? నీ దేవుడు నీకు చెప్పాడు. అక్కడ 16:16 ఏముంది? చదవండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, అదే చదవండి, కనబడును, దయ్యం వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుతురు, పాములను ఎత్తి పట్టుకొందురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. చూస్తున్నారా? అదే నిజమైన సంఘం. అది నిజ సంఘం అని దానిని తన సొంత దానిగా యేసు చెప్పుకొనుచున్నాడని సాతానుకు బహు నిశ్చయముగా తెలియను. మిగతాదంతయు అబద్ధమే, అవి తప్పు సంఘములు. సాతానుడే నమ్ముతున్నాడట. ఇవన్నీ అబద్ధపు సంఘాలు, ఈ బయలుబాటు కలిగినదే నిజమైన సంఘమని సాతానుడు గట్టిగా నమ్ముతున్నాడు. ఇప్పుడు దీనిని గుర్తుంచుకోనండి, నిజ సంఘములో క్రీస్తు ఉన్నాడా మన మధ్యలో? ఎక్కడైతే ఆత్మ వాక్యం యొక్క బయలుపాటు ఉంటుందో అక్కడ క్రీస్తు సంచరిస్తాడు. నిజ సంఘములో క్రీస్తు ఉన్నాడు గనక అపోస్తల కార్యముల గ్రంథములకు ముగింపు లేక కొనసాగుచున్నది. అపోస్తల కార్యం ఇంకా ముగించబడలేదు, ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కానీ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ దానిలోనికి వచ్చి దానిని ఎట్లు పాడు చేయడం, అది నులివెచ్చగాను శక్తిహీనంగాను నామకార్థంగాను ఎట్లు మారునో ప్రకటన గ్రంథం చూపించున్నది. అది సాతానును బయట పెట్టును, వారి క్రియలను తెలియపరచును, దేవుని జనులను నాశనం చేయుటకు కుట్ర పన్ని దేవుని వాక్యమును విలువలేనిదని చెప్పుటకు ప్రయత్నించును. ఈ అబద్ధ సంఘాలను ఏం చేస్తున్నాయి? దేవుని వాక్యానికి విలువ లేదని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాదు సార్, అవునా కాదా? ఈరోజు స్త్రీలు ప్రసంగం చేస్తున్నారంటే వారు ఏమని తెలియపరుస్తున్నారు? దేవుని వాక్యానికి అంత శక్తి లేదు. వారు ప్రభురాత్రి భోజనం రాత్రి చేయకుండా పగులు చేస్తున్నారంటే దేవుడు మాట మీద నిలకడగా ఉండడు, మాటకు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు రుజువుపరుస్తున్నారు. హల్లెలూయా. వాక్యమును విలువ లేదని చెప్పుటకు ప్రయత్నించును, వాడు అగ్నిగుండములు పడదోయబడు కాలం వరకును ఆ విధంగానే పని చేయుచుండును. ఈ సంఘ శాఖలు ఎప్పటి వరకు ఉంటాయి? అగ్నిగుండంలో పోయేంత వరకు వారి తప్పుడు కార్యాలు చేస్తూనే ఉంటారు. దానికి విరోధంగా అతడు పోరాడును, దాని ఎదుట అతడు నిలబడలేడు. నిజ సంఘం యొక్క నిజ ప్రత్యక్షతను జనులు పొందినప్పుడు, నిజ ప్రత్యక్షత ఎవరికి ఇస్తాడు ఆయన? నిజ సంఘానికి మాత్రమే. ఈ నిజ సంఘం ఎప్పుడు ఎన్నిక చేయబడింది? జగత్ పునాది వేయబడక ముందే. గొప్ప కార్యములు ఆమె చేయును. హల్లెలూయా. ఎప్పుడైతే మనం నిజంగా ఆ యొక్క ప్రత్యక్షతను పొందుతామో మనం ఏం చేస్తాం? గొప్ప కార్యాలు చేస్తాం. గొప్ప కార్యాలు రావాలంటే ప్రార్థనలో మనం ఎక్కువగా గడపాలి అని వారికి తెలియను. సంఘం అనగా ఏమిటో, ఆమె ఎందుకొరకు నిలుచున్నదో వారు గుర్తించినప్పుడు ఆమె జయింపరాని సైన్య సమూహంగా ఉండును. క్రైస్తవ సంఘం యొక్క నిర్మాణంలో ఉన్న ఆ రెండు ఆత్మల యొక్క ఉనికిని గురించి వారు నిజ ప్రత్యక్షతను పొందిన ఎడల దాన్ని వారు దేవుని ఆత్మ ద్వారా వివేచించి క్రీస్తు విరోధ ఆత్మను ఎదిరించుదురు. ఆమె ముందు సాతాను శక్తిహీనమగును. ఎవరి ముందు? నిజ సంఘం ముందు సాతాను శక్తిహీనమగును. హల్లెలూయా. వాని యొక్క ప్రతి ప్రయత్నం ఎడారిలో క్రీస్తు వమ్ము చేసి వారి మీద ఎట్లు అధికారం పొందిన. ఎడారిలో అంటే అరణ్యంలో ఇలాగు రాయబడి ఉంది. వానికి శక్తిని బలహీనపరిచాడు. ఎవరు? మన యొక్క ప్రభు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సాతానుని బలహీనపరచాలంటే ఎట్లా? ఇలాగు రాయబడి ఉన్నది అని నువ్వు వాక్యంతో నిలబడినప్పుడు, అలాగే నేడును వారిని మనము ఖచ్చితంగా శక్తిహీనునిగా చేయగలము. మనం కూడా వారిని శక్తిహీనునిగా చేయగలం. అవును, సాతాను ప్రత్యక్షతను అసహించుకొనును. సాతానుడు దేన్ని అసహించుకుంటాడు? ప్రత్యక్షతను అసహించుకుంటాడు. కానీ దానిని మనం ప్రేమించుదాము. ప్రత్యక్షతను ప్రేమించే గుంపులో నేను ఒకడిని. నేను అత్యధికంగా ఇష్టపడతాను.
హల్లెలూయా. కానీ దాన్ని మనం ప్రేమించుదాము. మన జీవితంలో నిజమొక ప్రత్యక్షత కలిగినప్పుడు మనకు విరోధంగా పాతాళలోక ద్వారం నిలబడజాలవు. అయితే వాటిని మనం జయించుదాము. దేన్ని? పాతాళలోకాన్ని మనం జయిస్తాం. ఈ వర్తమానమును ప్రారంభించే సమయంలో నేను చెప్పిన దాన్ని మరలా ఒక్కసారి గుర్తు చేసుకోరండి. ఇప్పుడు మనం అధ్యయనం చేయించిన ఈ గ్రంథము యేసు యొక్క వాస్తవ ప్రత్యక్షత ఉన్నది. ఆయన స్వయంగా సంఘములో ప్రత్యక్షితమై యోహాను చూసినప్పుడు ఆయన ఎక్కడ కనిపించాడు? సంఘం మధ్యలో నడుస్తున్నాడు. ఆయన ఆ యొక్క నిలువుటంగిని ధరించుకొని పైనుంచి కింది వరకు ఒకే వస్త్రాన్ని ధరించుకొని ఆయన సంఘం మధ్యలో కదలాడుతున్న దాన్ని చూశాడు. ఆయన కిందికి రాని బాబు. ఆయన స్వయంగా సంఘంలో ప్రత్యక్షమై తన భవిష్యత్ కార్యమును గురించి తెలియజేయుచున్నాడు. ఆయన స్వయంగా సంఘములు ప్రత్యక్షితమై తన భవిష్యత్ కార్యమును గురించి తెలియజేయుచున్నాడు. మనకు పరిశుద్ధాత్మయే ప్రత్యక్షతను అనుగ్రహింపవలెను. ఎవరు మనకు ప్రత్యక్షతనివ్వాలి? పరిశుద్ధాత్మయే. లేని ఎడల మనం దానిని పొందజాలము. ఈ రెండు ఆలోచనలు మీరు ఏకంగా చేయుడి. మామూలు అధ్యయనం చాలదని మీరు గ్రహించగలరు. ఏదో మామూలు ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండి అట్లా చదివితే కాదట. మామూలు అధ్యయనం కాదు, లోతైన అధ్యయనం కావాలి. ఇప్పుడు లోతుగా మనం ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. మామూలు అధ్యయనం చాలదని మీరు గ్రహించగలరు. ఈ గ్రంథమును మన ఆలోచన ద్వారా వాస్తవతలోనికి తీసుకొని రాలేం. మన ఆలోచన ద్వారా తీసుకొని రాలేము. హల్లెలూయా. పరిశుద్ధాత్మిక పని కావాలను. కాబట్టి ఈ గ్రంథం ఒక ప్రత్యేక తరగతి జనులకు తప్ప మరెవరికి బయలుపరచబడదని. ఉన్నారా వారు ఇక్కడ? ప్రత్యేక తరగతి ప్రజలు. వీఆర్ స్పెషల్ క్లాస్ పీపుల్. వారికి మాత్రమే అది బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ప్రత్యేక తరగతి జనులకు తప్ప మరెవరికి బయలుపరచబడదని దీని వలన గ్రహించవలెను. ప్రవచనాత్మక దృష్టి గలవారు దీనిని గ్రహించగలరు. దేవుని నుండి విను సామర్థ్యం కావలెను. హల్లెలూయా. ఆ యొక్క సమూయేలు అన్నప్పుడు అప్పుడు సమూయేలు ఏమనాలి? చిత్తం ప్రభు అని దాసుడు వింటున్నాడు లేదా నీ దాసుడు? హల్లెలూయా. మరి అలాగనే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ప్రభువా నేను ఉన్నాను, ప్రభువా నాతో మాట్లాడము నాయనా చెప్పాలి. ఏం కావాలి? దేవుని నుండి విను సామర్థ్యం కావాలను. నువ్వు ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా మాట్లాడగలవు. దేవుని సంబంధముగా ఉపదేశం అవసరం. వచనంతో వచనంను పోల్చి చూచు విద్యార్థి వలె ఉండరాదు. అది మంచిదే, కానీ ఒక మర్మమును తెలుసుకున్న వలన ఎడల పరిశుద్ధాత్మిక బోధ కావలెను. హల్లెలూయా. నిజంగా ఎంత ధన్యులు సార్ మీరు. మిగతా సంఘాలని పాస్టర్లతో వారి యొక్క బోధకులతో బోధించబడుతున్నారు. కానీ మనమైతే నేరుగా పరిశుద్ధాత్మతో బోధించబడుతున్నాం. లేని ఎడల ఎన్నడూ దాన్ని విశదముగా గ్రహించజాలరు. మనము దేవుని నుండి వినవలసిన అవసరత ఉన్నదా? మనల్ని మనం ఖాళీ చేసుకునవలేను. ఏం చేయాలి? ఇప్పుడు మనం ఖాళీ చేసుకోవాలి. ఆత్మిక ఆధీనంలోనికి రావలేను. అప్పుడు విని తెలుసుకునవలేను. హల్లెలూయా. మరి దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ విధంగా మరి మనం 7 సంఘాలను మనం పూర్తి చేద్దాం. మరి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. సమయం